హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు T2B Live. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల కాంబినేషన్ లో సంకల్ప్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అంతరిక్షం బాక్సాఫీస్ దగ్గర టోటల్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. సినిమా డిసెంబర్ 21న భారీ సినిమాల మధ్య పోటీలో రిలీజ్ అవ్వగా మొదటి ఆటగే పర్వాలేదనిపించే టాక్ ను సొంతం చేసుకున్నా కానీ మిగిలిన సినిమాలతో పోల్చుకుంటే కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా తక్కువగా ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా పెద్దగా నిలవలేకపోయింది. టోటల్ గా సినిమా 19 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా బాక్సాఫీస్ దగ్గర మొదటి వారం మొత్తం మీద 7 కోట్లకు అటు ఇటుగా షేర్ వసూలు చేసిన ఈ సినిమా టోటల్ గా తర్వాత రన్ లో కేవలం 1.6 కోట్లకు పైగా షేర్ ను బాక్సాఫీస్ దగ్గర వసూలు చేయగలిగింది. దాంతో బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద సినిమా 8.6 కోట్లకు అటు ఇటుగా కలెక్షన్లను సాధించి పరుగును ముగించింది. దాంతో టోటల్ రన్ లో ఏకంగా 11.5 కోట్లకు రేంజ్ లో నష్టాన్ని మిగిలించి భారీ ఫ్లాప్ గానే మిగిలిపోయిందని చెప్పాలి. సోలోగా రిలీజ్ అయి ఉంటే ఫలితం ఖచ్చితంగా బెటర్ గా వచ్చేదనే చెప్పాలి. పోటీలో రిలీజ్ అవ్వడం సినిమాకు భారీ నష్టాలను మిగిలించేలా చేసింది. ఫిదా మరియు తొలి ప్రేమ సినిమాలతో వరుస విజయాలను అందుకుని మంచి జోరు మీదున్న వరుణ్ తేజ్ కి ఈ సినిమా హ్యాట్రిక్ విజయాన్ని అందించడంలో విఫలమయ్యి భారీ నష్టాలను మిగిలించిన సినిమాల్లో ఒకటిగా నిలిచిందని చెప్పాలి. మరి ఈ సినిమా తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.